హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సీతారా హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ టొమాటో కచప్. టొమాటో కచప్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. 1/2 కిలో టొమాటోస్కి అయితే నేను కచప్ ప్రిపేర్ చేస్తున్నాను. టొమాటోస్ని 2-3 సార్లు వాష్ చేసేసుకుని గ్రీన్ పార్ట్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఒక పాన్లో వేసుకుని 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యూజ్ అవసరం లేదండి, యూజ్ చేయక్కర్లేదు వాటర్ ఎక్కువ. 2-3 వెల్లుల్లి రెమ్మలు, చిన్న దాల్చిన చెక్క, ఒక లవంగం వేసుకుని బాగా కుక్ చేసుకోండి. మన కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. 2-3 విజిల్స్ వచ్చాక తీసేసుకోవచ్చు. నేనైతే ఒక పాన్లో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. టొమాటోస్ మొత్తం బాగా గుజ్జులాగా అయిపోవాలి. ఈజీగా ఒక 20 మినిట్స్ పడుతుందండి ఇలా గుజ్జులాగా రావడానికి. టొమాటో కొన్న పీల్ కూడా మొత్తం అంతా గుజ్జులాగా అయిపోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జునంతా ఒక బౌల్లో తీసుకుని బాగా చల్లారబెట్టండి. బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన ఈ టమాటా గుజ్జుని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. బాగా పేస్ట్ అవ్వాలి, జ్యూసీగా అవ్వాలి. మన వాటర్ కూడా ఏం యూజ్ చేయక్కర్లేదండి. ఆల్రెడీ కుక్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ పోసాం కదా, ఆ వాటరే ఇందులో వేసుకుని పేస్ట్ చేసుకునేటప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా జ్యూస్ అయిన టమాటోని స్ట్రైనర్తో బాగా వడగట్టండి. స్ట్రైనర్తో ఎందుకు వడగట్టడం అంటే ఏమైనా టమాటాస్ తొక్కలు కానీ గింజలు కానీ ఉన్నా మనకి కచ్చప్లోకి అడ్డం రాకుండా ఉంటాయండి. అందుకని బాగా వడగట్టాలి. ఇలా వడగట్టిన టమాటా జ్యూస్ని తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఈ టమాటా జ్యూస్ అంతా అందులో వేసేసేయండి. మనమేమి ఇందులో ఆయిల్ కానీ ఘీ కానీ యూజ్ చేయట్లేదండి. సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలండి. హైలో పెట్టకూడదు, మాడకూడదు, అడుగంటకుండా చేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న కలుపుతూ ఉండాలి. 1/4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ ఎక్కువ తినాలి అనుకుంటే, స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 kg టమాటాస్కి కప్తో హాఫ్ కప్ మాత్రమే వేస్తున్నాను. షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడే మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా షుగర్, అలాగే ఉప్పు, కొంచెం స్పైసీగా కావాలంటే కారం అన్నీ ఇప్పుడే వేసుకుని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్గానే రావాలండి. ఈ థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలుపుకొని ఈ టొమాటో కచప్లో వేసేయండి. ఇది మొత్తం బాగా కలుపుతూనే ఉండాలండి. ఎటు అడుగంటకూడదు, టేస్ట్ మారిపోతుంది. ఏమైనా మాడిపోయినా కానీ కలుపుతూనే ఉండాలి. నేనైతే ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి. మీరు ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్. నేను వెనిగర్ కూడా యాడ్ చేయట్లేదు. ఓన్లీ షుగర్, ఉప్పు, కారం వేసాను అంతేనండి. బాగా కలుపుతూనే ఉండాలి. కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా థిక్గానే ఉండాలండి. మరి అలానే థిక్గా ముద్దలా కాదు, అలానే జారుతూ కూడా కాదు. మనం బయట కొన్న కచప్ ఎలా ఉంటుంది అలా రావాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోతుందండి. ఇది కంప్లీట్గా చల్లారబెట్టేసుకోండి. కచప్ మొత్తం బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతే ఒక గాజు సీసాలో తీసుకుని స్టోర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.